హాయ్ అండి, వెల్కమ్ టు మాతంగి కిచెన్. ఈరోజు మన ఛానల్లో అస్సలు స్టవ్ వెలిగించకుండా ఎంతో అట్రాక్టివ్గా చూస్తుంటేనే నోరూరిపోయే ఈ పీనట్ స్వీట్ తయారు చేస్తున్నానండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈ పీనట్ స్వీట్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కోకోనట్ పీనట్ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను ముందుగానే వేపించుకున్న వేరుశెనగ గుళ్ళని అరకప్పు వరకు తీసుకున్నాను. వీటిని ఇక్కడ చూపిస్తున్నట్లు బాగా మెత్తగా పొడిగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 కప్పు వరకు డెసికేటెడ్ కోకోనట్ని వేసుకోండి. ఇది బయట మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గానే దొరుకుతుంది. ఇది ఇన్ కేసు లేకపోతే ఎండు కొబ్బరి పొడి కూడా 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే 5 ఇలాచీలని కూడా ఇలా తొక్కలు వలిచేసి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు బాగా మెత్తగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఇలాచీ కూడా మెత్తని పొడి కింద అయ్యేటట్లు గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు అరకప్పు వరకు పంచదారని కూడా మెత్తని పౌడర్ లాగా అయ్యేటట్లు గ్రైండ్ చేసుకోవాలి. గుర్తుంచుకోండి, ఇక్కడ పంచదార అనేది మెత్తని పొడి కింద చేసుకోవాలి, లేకపోతే స్వీట్లో పంచదార పలుకు పలుకు కింద తగులుతూ ఉంటుంది. ఇలా ఈ పంచదార పొడి కూడా బౌల్లో వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి. ఈ మిల్క్ పౌడర్ కూడా బాగా అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కాచి చల్లార్చిన పాలని 1/2 కప్పు వరకు కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి. పాలు ఒకేసారి ఎక్కువ వేసేయకుండా పిండి అనేది సెమీ సాఫ్ట్గా అయ్యేటట్లు వేసుకోవాలి. ఇలా పాలు వేసుకునేటప్పుడు ఇన్ కేస్ మీకు పిండి అనేది బాగా లూజ్గా అయిపోతే కనుక కొంచెం పాల పొడిని యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ ఈ పిండి మొత్తం కలపడానికి 1/2 కప్పు పాలు కరెక్ట్గా సరిపోయినాయి. మీరు చూసుకుంటూ ఇక్కడ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్లు కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న దీన్ని 3 పార్ట్ల కింద డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు రౌండ్గా రోల్ చేసుకోండి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క కలర్ చొప్పున ఆర్గానిక్ ఫుడ్ కలర్స్ తీసుకున్నాను. నేను ఇక్కడ రెడ్, గ్రీన్, ఎల్లో తీసుకోవాలి. ఇలా కలర్ అంటించుకున్న తర్వాత పిండి ముద్దకి కలర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్లు ఇక్కడ చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. ఇలాగే మిగతా కలర్స్ కూడా కలుపుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని 6 బాల్స్ కింద డివైడ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకటే సైజు వచ్చేటట్లు ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ కింద 6 అయ్యేటట్లు డివైడ్ చేసుకోండి. ఇదే మాదిరిగా మిగతా 2 కలర్స్ కూడా 6 బాల్స్ అయ్యేటట్లు డివైడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ రోల్ చేసుకున్న తర్వాత ముందుగా ఎల్లో బాల్ తీసుకోండి. ఇలా ఎల్లో బాల్ తీసుకున్న తర్వాత ఇలా చపాతీ రోల్ చేసుకునే పీట మీద పెట్టి ఇక్కడ చూపిస్తున్నట్టు చపాతీ కర్రతో చిన్నగా ఫ్లాట్గా అయ్యేటట్లు రోల్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా విడిపోకుండా చేతిలోకి తీసుకుని దీనిలోకి మనం ఏదైతే రెడ్ బాల్ రోల్ చేసుకున్నామో దాన్ని పెట్టి క్లోజ్ చేయాలి. ఇలా అన్ని వైపులా ప్రెస్ చేసుకుంటూ మ్యాక్సిమం రెడ్ బాల్ పూర్తిగా కవర్ అయ్యేటట్లు రోల్ చేసుకోవాలి. చివరిగా చిన్నగా కవర్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు. ఇలా క్లోజ్ చేసుకున్న దీన్ని ఒకసారి మళ్ళీ గుండ్రంగా రౌండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి గ్రీన్ బాల్ తీసుకోండి. ఇప్పుడు ఈ గ్రీన్ బాల్ని కూడా ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం ఫ్లాట్గా అయ్యేటట్లు రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకునేటప్పుడు పీటకి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే పీటకి పిండి అంటికిపోకుండా చక్కగా నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్లాట్గా చేసుకున్న దీనిలోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ ఎల్లో బాల్ని పెట్టి పూర్తిగా కవర్ చేయండి. సేమ్ ఇక్కడ చూపిస్తున్నట్టు నేను ఎలా అయితే కవర్ చేశానో అలా కవర్ చేసుకోండి. పైన కొంచెం కవర్ అవ్వకపోయినా ఏం పర్వాలేదు. ఇదే మాదిరిగా మొత్తం 3 కలర్స్లోంచి 3 బాల్స్ని తీసుకుని ఇలా రౌండప్ చేసుకుని మొత్తానికి మనకి 6 స్వీట్స్ అయితే రెడీ అవుతాయి. ఇదే ప్యాటర్న్గా మొత్తం స్వీట్స్ అన్నిటిని కూడా ఇలా ఒకటే సైజు వచ్చేటట్లు రౌండ్గా చేసుకోండి. మనం ఇక్కడ స్వీట్ అనేది స్వీట్ షాప్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గార్నిషింగ్ కోసం నేను ఇక్కడ గోల్డ్ ఫాయిల్ యూజ్ చేస్తున్నాను. ఇలా గోల్డ్ ఫాయిల్ తీసుకుని మనం తయారు చేసుకున్న స్వీట్ని ఇలా పెట్టి చుట్టూరు కూడా రౌండప్ చేయాలి. మనం స్వీట్ తయారు చేసినప్పుడు పైన కొంచెం గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ పైకి వచ్చేటట్టు పెట్టి ఫాయిల్ని కింద నుంచి రౌండప్ చేయండి. నేను ఇక్కడ ఇంకోటి చూపిస్తాను చూడండి. ఏదైతే గ్యాప్ మనం పైకి ఉందో అది పైకి పెట్టి కింద నుంచి పేపర్ అంటించాలి. ఆ తర్వాత అన్ని వైపులా అంటించిన తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లు షార్ప్గా ఉండే నైఫ్ తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. పైనుంచి గ్రీన్ కలర్, లోపల ఎల్లో,
ఆ లోపల రెడ్ కలర్తో ఈ స్వీట్ చూడ్డానికే కదండి, తినటానికి కూడా చాలా చాలా బాగుంటుంది. ఏదైనా స్పెషల్ అకేషన్ అప్పుడు లేదా ఫెస్టివల్ టైమ్స్లో ఇలా వెరైటీగా స్వీట్ తయారు చేసుకుని ఇంట్లో వాళ్ళకి సర్ప్రైజ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.